హాయ్ గాయ్స్ వెల్కమ్ టు మై ఛానల్. రీమేక్ సినిమా అంటేనే హిట్ అవుతుందని అనుకుంటూ ఉంటాం. కానీ ఈసారి మాత్రం అలా జరగలేదు. రీమేక్‌గా వచ్చిన ప్రతి మూవీ ఫ్లాప్‌గా నిలిచింది. ముందుగా చిరంజీవి చేసిన మూవీ 'బోలాశంకర్'. ఇది తమిళ్‌లో సూపర్ హిట్ అయిన 'వేదాళం'కు రీమేక్. ఎప్పుడో 2017లో వచ్చిన సినిమాను ఇప్పుడు రీమేక్ చేశారు మెహర్ రమేష్. ఫస్ట్ షో నుంచే ఔట్‌డేటెడ్ స్టోరీ అని నెగెటివ్ టాక్ రావడంతో బయ్యర్స్‌కు భారీ లాస్ తెచ్చిపెట్టింది. ఈ సినిమా 78 కోట్లు బిజినెస్ చేయగా కేవలం 28 కోట్లు కలెక్ట్ చేసి 50 కోట్ల వరకు నష్టం తెచ్చింది. చిరంజీవి కెరియర్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబోలో వచ్చిన మూవీ 'బ్రో'. ఇది తమిళ్‌లో బ్లాక్ బస్టర్ అయిన 'వినోద్య సీతం'కు రీమేక్. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా బిజినెస్ ఎక్కువ చేయడంతో 30 కోట్ల వరకు నష్టం వచ్చింది. రవితేజ చేసిన మూవీ 'రావణాసుర'. ఇది బెంగాలీలో 'విన్సిడా' అనే సినిమాకు రీమేక్. రవితేజ నెగెటివ్ షేడ్‌లో చేస్తున్నాడని సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయింది. కానీ స్టోరీ రొటీన్‌గా ఉంది అంటూ నెగెటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమాకి కూడా 10 కోట్ల వరకు లాస్ వచ్చింది. సుధీర్ బాబు చేసిన మూవీ 'హంట్'. ఈ సినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన 'ముంబై పోలీస్'కి రీమేక్. సినిమాలో కాన్సెప్ట్ ఎంగేజింగ్‌గా ఉన్నా ప్రెజెంటేషన్ మాత్రం ఏమాత్రం బాలేదు. ఫస్ట్ షో నుంచే నెగెటివ్ టాక్ రావడంతో జీరో షేర్ మూవీగా నిలిచింది. 'బుట్టబొమ్మ'. ఈ సినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన 'కపేల' మూవీకి రీమేక్. ఇది మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వగా ఇక్కడ ఆ మ్యాజిక్‌ను క్రియేట్ చేయలేకపోయింది. అయితే ఈ సినిమా ఏమాత్రం కలెక్షన్స్‌ను తెచ్చిపెట్టలేదు. ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ, బ్రహ్మానందం మెయిన్ లీడ్‌లో చేసిన మూవీ 'రంగమార్తాండ'. ఇది మరాఠీలో సూపర్ హిట్ అయిన 'నట సామ్రాట్' మూవీకి రీమేక్. ఈ సినిమాకు అనుకున్నంత రెస్పాన్స్ అయితే రాలేదు. అయితే ఈ సినిమా ఏమాత్రం కలెక్షన్స్‌ను తెచ్చిపెట్టలేదు.